జనసేన నాయకురాలు ఉన్నారు. మేడం చెప్పండి, ఇక్కడ జనసేన ఉమ్మడిగా మీరు ఇక్కడ వహించబోతున్నారు. ఎట్లా అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఇది చాలా శుభారంభం అండి. ఎందుకంటే పొత్తులు అనౌన్స్ చేసిన తర్వాత, అలాగే చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా జైల్లో పెట్టి విడుదల చేసిన తర్వాత, అలాగే లోకేష్ గారి యువగళం పాదయాత్ర ముగింపుగా ఈ సభను పెడుతున్నారు. ఒకే వేదిక మీద ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం యువతకి పెద్దపీట వేస్తూ సుస్థిరమైన ఆంధ్రప్రదేశ్ రావాలి, ప్రజలందరూ బాగుపడాలి అనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఇద్దరూ ఒకే వేదిక మీద వస్తూ ఇరు పార్టీల నాయకులతో కలిపి చేస్తున్న మహాసభ ఇది. ఈ సభకి ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో స్వచ్ఛందంగా వస్తున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఆపినా కూడా ఆగకుండా రైళ్లలోని వాళ్ళకి ఏ వెహికల్స్ వస్తే ఆ వెహికల్స్ పట్టుకొని ఈరోజు రావడం జరుగుతున్నది. అశేష సంఖ్యలో విజయనగరం జిల్లా నుంచి కూడా జనాలు ఇక్కడికి తరలి రావడం జరుగుతున్నది. ప్రజలందరూ కూడా ఇరు పార్టీల నేతల సందేశాన్ని వినడానికి, సుస్థిరమైన ఆంధ్రప్రదేశ్ 2024 నుంచి ఆ శకం మొదలవ్వాలి, నవశకం మొదలవ్వాలి అన్న ఆలోచనతో ఈ సభ ద్వారా శంఖారావం పూరించడం జరుగుతున్నది. కాబట్టి ఇది చాలా మంచి శుభపరిణామం.